నమస్తే, వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ. ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందాపురం గెల్ గ్రామానికి చెందిన నల్లమల్ల చంద్రరావు, నల్లమల్ల మాణిక్యం, నల్లమల్ల కృష్ణరాజు, నల్లమల్ల స్వర్ణకుమారితో పాటు మరో ఇద్దరు కోదాడ దగ్గర రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. స్పందించిన మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షురాలు గుడిమెట్ల రజిత, నిరుపేద కుటుంబం నేపథ్యంలో గోవిందపురంలోని బాధిత నల్లమల్ల కౌశిక్ కార్తిక్కు మార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 5,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా గుడిమెట్ల రజిత మాట్లాడుతూ, ఒకే కుటుంబంలో 6 చనిపోవడం చాలా బాధాకరం. మానవత్వంతో దాతలు ముందుకు వచ్చి కౌశిక్, కార్తిక్ మరో 2 పిల్లలకు సహాయం చేయాలి అని విజ్ఞప్తి చేశారు. సమాజం పట్ల బాధ్యతగా ఆపదలో ఉన్న వారికి తమ వంతు సహాయ సహకారాలు అందజేస్తున్న మార్పు స్వచ్ఛంద సంస్థ సభ్యులు, శ్రేయోభిలాషులను పలువురు ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎం గ్రామ శాఖ కార్యదర్శి కోట కాటయ్య, వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇరుగు జానేష్, బీఆర్ఎస్ నాయకులు జెడ్ఎం వీరబాబు, రిపోర్టర్ మంద సత్యానందం, కొత్తపల్లి జాను, కుటుంబ సభ్యులు నల్లమల్ల పరశురాం, నల్లమల్ల రమేష్, కిట్టమ్మ తదితరులు పాల్గొన్నారు. అంటే వీళ్ళు హైదరాబాద్కి వెళ్ళక ముందు ఇంట్లో ఉండేవారు. ఈ పిల్లల పేరెంట్స్ పనుల నిమిత్తం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. అక్కడే కూలి పనులు, ఇళ్లలో పనులు వాచ్మెన్గా చేసుకుంటూ ఉంటారు. అయితే ఆ రోజు ఫంక్షన్కి అటెండ్ అవుదామని చెప్పి కారులో వస్తూ కారు యాక్సిడెంట్ అయ్యి చనిపోయారు. అయితే వాళ్ళు పనులు లేని నిమిత్తం అప్పుడు వచ్చి ఇక్కడే ఉండేది వాళ్ళు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు వీళ్ళే, ఆ చిన్నపిల్లల పేరెంట్స్. అదే పిల్లల పేరెంట్స్ వీళ్ళిద్దరు, అంతే కదా. వీళ్ళిద్దరూ వాళ్ళ తాతయ్య, నాయనమ్మ, వీళ్ళ 4 చనిపోయారు. ఇప్పుడు అనాథలుగా పిల్లలు మిగిలిపోయారు. వాళ్ళ అమ్మమ్మ గారే అస్నగుర్తి గ్రామంలో వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ గారు వాళ్ళు ఈ పిల్లల్ని పెంచి ఇంకా పెద్ద చేస్తారు. వీడియో రన్ అవుతుందిగా, ఎటు ఫోటోలు కొట్టు. ఈరోజు మనం పెద్ద వీరవల్లి గ్రామం దగ్గర ఉన్న గోవిందాపురం గ్రామానికి రావడం జరిగింది. ఇక్కడ ఈ పిల్లల పేరెంట్స్ ఇటీవల కాలంలో రోడ్డు యాక్సిడెంట్లో కోదాడ దగ్గర సూర్యాపేట జంక్షన్ దగ్గర రోడ్డు యాక్సిడెంట్లో చనిపోవడం జరిగింది. చనిపోయిన క్రమంలో ఆ యాక్సిడెంట్లో మొత్తం 6 చనిపోయారు. పిల్లలిద్దరూ అనాథలుగా మారిపోయారు. వాళ్ళ తాతయ్య, నాయనమ్మ కూడా చనిపోయారు. అయితే ఈ పిల్లలిద్దరికీ ఈరోజు మార్పు స్వచ్ఛంద సంస్థ ద్వారా 5,000 రూపాయలు ఇద్దామని ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్ని మాకు ఆ పేపర్లలో వాటిలో చూసాం, కానీ మళ్ళీ మా దగ్గరికి మనం రిపోర్టరు సత్యానందం గారు మార్పు స్వచ్ఛంద సంస్థ ద్వారా ఏమన్నా హెల్ప్ చేస్తారా మేడం అని మమ్మల్ని అడగడం జరిగింది. తద్వారా మేము ఇక్కడికి వచ్చి బీరెల్లి దగ్గర ఉన్న గోవిందాపురం వచ్చి ఈ పిల్లలకి 5,000 రూపాయలు అందజేయడం జరుగుతుంది. మీరు వీటితో బుక్స్ కొనుక్కోవాలి, ఓకేనా? బుక్స్ కొనుక్కొని మంచిగా చదువుకోవాలి. అతనే చెప్తాడు చూసింది ఎట్లా జరిగింది. అసలు ఫోన్ కూడా చేసింది అతనే. చనిపోయిన వాళ్ళు మా అమ్మ వాళ్ళకి యాక్సిడెంట్ అయిందని వాళ్ళ ఫోన్లు తీసుకొని చేసిన తర్వాతనే ఇన్ఫర్మేషన్ అనేది మంచి టాలెంటెడ్. సరే అడగండి, ఏం జరిగిందో చెప్తారు. చెప్పాలి అక్కడ మా మాము ఏదో ఆల్రెడీ టైం పంచడండి. టైం వచ్చింది వచ్చాక టైం పోయాక మళ్ళీ 2 గాలి కొట్టించాక మళ్ళీ మా మామూతో టైం పంచలేదని మా డాడీ తీసుకుంటాం. డాడీ తీసుకుంటే కోదాడు కాడు పోయినాక బడిరాడ్డు వచ్చింది. బడిరాడ్డు వస్తే బడిగా పొదగాడు సాతాను అట్ట వేసుకొని వస్తే ఇవన్నీ అట్ట తప్పి వాళ్ళు లాడు కింద ఇస్తే లాడు కింద పెట్టుకోదు. దెబ్బలు తగలేదా నీకు? మరి మమ్మీ డాడీకి తగిలినాయా? మరి నువ్వు అక్కడ కారులో ఎవరెవరు ఉన్నారు నీతో పాటు? మమ్మీ డాడీ ఇంకా ఎవరెవరు ఉన్నారు? ఇంకా మా అక్క, మా మామ,
అమ్మమ్మ నేను నాయనమ్మ తమ్ముడు నేను. మరి అందరూ చనిపోయారా? ఆ, 6 చనిపోయారు. నీకు తమ్ముడికి ఏం కాదు. వీళ్ళ మేనత్తకి చిన్న పాప ఈ మరదలకి ఏం కావాలి, మీ మేనత్తకి ఏం కావాలి. మామకి ఇది గుచ్చుకుంటే మొత్తం క్లీన్ చేశాడు. ఎక్కడ ఉంటారు మామయ్య? అది అసలు గుర్తులు ఉంది. అట్లా ఒత్తులో ఉంటారు. ఏం చేస్తాడు మామయ్య? చదువుకుంటాడా? ఏం చదువుతుంది మామయ్య? అది ఏం పేరు మామయ్య పేరు? ఎక్కడ మామయ్య చదివేది ఎక్కడ? వెంటనే మామయ్యకి ఫోన్ చేస్తే మరి మామయ్య ఏమన్నారు? అమ్మోళ్ళు ఫోన్ చేసిండు. అమ్మోళ్ళు ఫోన్ చేస్తే నాన్న వస్తలే ఆగలే అంటే రామ్మ అవుతున్నదా అంటే ఇంకా అమ్మోళ్ళు ఫోన్ చేసిండు. అమ్మమ్మ ఫోన్ చేస్తే ఇంకా అమ్మమ్మ వచ్చింది. మరి అంబులెన్స్ వచ్చింది అక్కడికి? అంబులెన్స్ కి ఎవరు ఫోన్ చేశారు? మా అంబులెన్స్ నేనే. నువ్వే చేసావా ఫోన్? మమ్మీ వాళ్ళు చనిపోయిన తర్వాత అంబులెన్స్ కి నువ్వే ఫోన్ చేసావా? ఎస్ఐ గారు చేశారా? ఎస్ఐ గారు చేశారు. ఎస్ఐ గారికి ఎవరు చెప్పారు? ఎస్ఐ గారికి తెలుసా? అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చి మా అక్కని వేసిపోయింది. మా అక్కని వేసిపోయి ఆడ ఇంజక్షన్ చేశాడు. ఇది ఎట్లా మొత్తం కుట్లేసాడు. మరి మమ్మీ డాడీ చనిపోమని ఏడ్చావా నువ్వు? కింద పడ్డా, చేతి కింద పడ్డాక వేసిన కొంచెం వేసాక లేచిన. తమ్ముడు లేపిన తర్వాత ఇంకా కాళ్ళు అడుగుని ఇంకా చూసిండుగా. కాళ్ళు అడిగేసరికి చిన్న పాపని నాకు ఇచ్చాడు. నాకు ఇస్తే బొమ్మలు పెట్టి ఇచ్చేసరికి ఇంకా ఆగింది. ఇంకా ఆగట్లా. ఆగకపోతే అంబులెన్స్ ఫోన్ చేస్తే అంబులెన్స్ పోయి తమ్ముడిని కూడా నువ్వే పట్టుకున్నావు. ఇంకా తమ్ముడికి కూడా ఏం దెబ్బలు తగలదు. మరి ఇప్పుడు మమ్మీ డాడీ చనిపోయారు కదా, నీకు ఆ విషయం తెలుసు కదా. ఇప్పుడు నువ్వే డేర్గా ఉండి అమ్మమ్మ వాళ్ళ దగ్గర నువ్వు ఉంటూ తమ్ముడిని మంచిగా చూసుకొని నువ్వు మంచిగా చదువుకోవాలి. ఓకేనా? నువ్వు మంచిగా చదువుకొని నీలాంటి వాళ్ళకి ఎంతో మందికి హెల్ప్ చేయాలి. ఓకేనా? ఏం పెద్ద అయిన తర్వాత ఏం అవుదాం అనుకుంటున్నావు? నీ గోల్ చెప్పు. వద్దు, లేకపోతే పోలీస్ కావాలి. ఇప్పుడు మీరు అక్కడ ఉండి పడిపోగానే ఎవరు వచ్చారు? పోలీస్ ఎస్ఐ అంకుల్ వచ్చారా లేదా? అలా చదువుకుంటే మంచి సర్వీస్ చేయొచ్చు. ఓకేనా? మరి మీ అమ్మమ్మ వాళ్ళని చూసుకుంటావా? మరి మంచిగా తమ్ముడిని చూసుకుంటావా? ఓకేనా? నువ్వు ఒకవేళ హైదరాబాద్లో చదవకుండా వచ్చావు అనుకో, నా దగ్గరకు వచ్చావు, నా దగ్గర చదువుతుంది మా స్కూల్. హైదరాబాద్లో ప్రతి ఒక్కసారి హాలిడేస్ అప్పుడు ఇంటికి వస్తావా? సరే, వచ్చి ఇక్కడికి రావాలి. మరి మేడం వైరా వస్తావా వచ్చినప్పుడల్లా?